దేవుడు మనకిచ్చిన ఇటు గొప్ప కృప ఐశ్వర్యమును బట్టి ప్రత్యేకమైన సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీకందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన మితిలేని ప్రేమతో మనలందరినీ భద్రపరిచి ఆయన్ని ఆరాధించుటకు మహింపరచుటకు మనకిచ్చిన ధన్యతను బట్టి స్తుతిస్తున్నాను. మనకి విశ్వాస జీవితంలో మనుషులంగా మనం ఈ లోకంలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రతి మనిషి ఏదొక కోరికతోటి ఏదొక వాంఛతోటి కొనసాగుతూ ఉండడం అనేది సహజంగా ఉంటుంది. కోరికలు లేనివారు, ఆశలు లేనివారు ఎవరైనా ఉన్నారా అంటే, ఎవరైనా లేకుండా ఉన్నారా అంటే అది ఆశ్చర్యమే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదొక కోరిక, అది ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది, ఒక్కొక్క కోరిక ఉంటుంది. అయితే ఈ కోరికలు, ఈ ఆశలు నెరవేర్చబడే క్రమంలో ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది. వెనకబడటం అనేది మనం చూస్తూ ఉంటాం. మనుషులు ఈ లోకంలో వారు వెళ్తున్న ప్రయాణంలో ఎన్నో శ్రమలు తట్టుకుంటారు, ఎన్నో కష్టాలను భరిస్తారు, కానీ ఆలస్యాన్ని మాత్రం వారు తీసుకోలేరు. అంటే మనిషికి ఆలస్యం అనేది నచ్చదు. ఏదైనా తొందరగా జరిగిపోవాలి అన్న ఆలోచన ధోరణితోనే ఉంటారు. అయితే దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే, ఒక ఆశీర్వాదం, దీవెనకరమైన ఆశీర్వాదం, ఒక మంచి మేలు, ఒక గొప్ప స్థితి ఒక మనిషికి రావాలంటే ఖచ్చితంగా ఆలస్యం అనేది మనం చూస్తాం. అంటే ఒక మనిషి దీవించబడుటకు, ఆశీర్వదించబడుటకు కొంతకాలం అనేది ఉంటుంది. వెంటనే జరిగినట్లుగా బైబిల్లో మనం చూడలేదు. అంతెందుకు, లాజరు చనిపోయినప్పుడు ఆయన తిరిగి లేచేదానికి 3 రోజులు పట్టింది. అంటే కొన్ని పర్యాయాల్లో దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని వెంటనే కార్యం చేసి ఉండొచ్చేమో, కానీ కొన్ని సమయాల్లో మాత్రం ఆలస్యం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, ఈ మాటలు వినేదానికి నిజమే అనిపించవచ్చు. అవును, నిజమే కదా, క్రైస్తవునికి ఓర్పు, ఓపిక, సహనం ఉండాలి. మనకు తొందరపాటు ఎక్కువైపోతుంది ప్రతిదానికి, నిజమే కదా అని అనిపించినా మన హృదయం, మన శరీరం ఆలస్యాన్ని ఓర్చుకోలేదు. ఓపిక అనేది మనకు ఉండదు, ఓర్పు అనేది ఉండదు. పరిగెట్టడం, తొందరపడడం, వేచి చూచే మనసు లేకపోవడం అనేది మనం సమాజంలో చూస్తాం. ఒక సామెత ఉందండి, ఒక సామెత ఏంటంటే, సింహం అంట 3 నెలలైనా ఆవునే తింటదంట, కానీ ఆవు పేడని తిందంట. ఏంది? సింహం 3 నెలలైనా కానీ ఆవునే తింటదంట, కానీ ఆవు పేడనే తిందంట. అంటే ఆలస్యమైన అది వేచి చూస్తుందే కానీ వ్యర్థమైన వాటి మీదకి ఆ సింహం అనేది వెళ్ళదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఆలస్యమైనా కానీ ప్రభు మీ జీవితంలో నూతనమైన కార్యం చేయుటకు ఇష్టపడుతున్నాడు. గొప్ప మేలు చేసేదానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనుషులంగా మనకున్న శరీర బలహీనతలను బట్టి, ఈ లోకపరమైన పరిస్థితులను బట్టి మనం ఓర్చుకోలేక పరిగెడుతున్నామే, వాటి ద్వారా మనం ఎంతగానో బాధించబడుతున్నాము, ఇబ్బందికి గురవుతున్నాము అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. నేను నా జీవితంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎంతగానో శోధించబడ్డాను, బాధించబడ్డాను. ఇంతకుముందు నేను చేసే ప్రార్థనలో
నాకు ఏదైతే అవసరమో దాని గురించి వెంటనే ప్రభువుని అడిగేవాడిని. అయితే ఇప్పుడు నేను ఎలాగా ఒకవేళ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవునికి ఏమని ప్రార్థన చేస్తానంటే, అయ్యా నాకు ఏది కావాలో నీకు తెలుసు, నేను ఏ స్థితిలో ఉంటే మంచిదో నీకు తెలుసు, కాబట్టి నీ చిత్తం ఏంటో అదే నా పట్ల నెరవేర్చు అని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను చేసుకునేటప్పుడు, దేవుని అడిగేటప్పుడు, నాకు ఏదైతే మంచిదో నేను అడిగినప్పుడు అది నాకు బాధ కలిగించే పరిస్థితి కలగవచ్చు, కానీ నీ చిత్తంలో నాకు ఏదైతే మంచిదో అదే నాకు సహాయం చేయని అడుగుతా ఉన్నాను. అయితే ఒక మనిషికి, క్రైస్తవునికి ప్రత్యేకించి ఓపిక, ఓర్పు ఎందుకు ఉండదు అంటే చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు దయచేసి చూడాలి. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి చదవండి. మంచి నేల నుండి విత్తనములను పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఎవరు ఓపికతో, ఓర్పుతో దేవుని మేలును పొందుకొని ఫలిస్తారు అంటే, యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యాన్ని అంగీకరించేవారు, దానిని అవలంబించేవారు. ఏ క్రైస్తవుడైతే యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యాన్ని వింటారో, ఏ క్రైస్తవుడైతే దేవుని వాక్యాన్ని అవలంబిస్తారో, వారిలో ఓపిక, ఓర్పు, సహనం, వేచి ఉండే మనస్సు ఉంటుంది అన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. ఓపిక, ఓర్పు ఉంటే ఎలాంటి ఆశీర్వాదం మనకు కలుగుతుందంటే, మనల్ని బాధ పెట్టాలనుకున్న అన్యాయస్తులు, కఠినాత్ములు, శత్రువులు, మోసగాండ్రు, దగాతో నిండిన వారు కూడా మారిపోతారు. దేని ద్వారా? ఓర్పు, ఓపిక ద్వారా. అలాగన ఎంతోమంది స్త్రీలు తమ భర్తలను మార్చుకున్నారు. ఒక్కొక్క స్త్రీ కొంతమంది సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు వారి కుటుంబంలో మారని స్థితిలో, మార్పు లేని స్థితిలో ఆ స్త్రీలు బాత్రూములోకి పోయి దేవుని స్తుతించేవారు, ఆరాధించేవారు అని కొన్ని సాక్ష్యాలు వింటూ కాలక్రమేణా వారి భక్తి జీవితం ద్వారా వారి కుటుంబం మారిపోయినట్లుగా నేను సాక్ష్యాలు వినడం జరిగింది. అయితే బైబిల్లో కూడా ఒక విధవరాలంట తనకు, తన ప్రతివాదికి కలిగే ఆ పరిస్థితులు, గొడవల్లో ఆ ఊరిలో ఉండే ఒక అన్యాయస్తుడి దగ్గరికి వెళ్ళింది. లూకా సువార్త 18వ అధ్యాయము 2-6 వచనాలు మీరు చదివితే, అక్కడ ప్రత్యేకించి 4వ వచనములో అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు చాలు ఆమెకి సహాయము చేద్దును అని తన మనసులో అనుకున్నాడు. ఒక అన్యాయస్తుడు మనసు మారిపోయింది. ఎందుకు మారిందో తెలుసా? ఆమెకున్న ఓర్పు, ఓపిక, ఆమెకున్న సహనం ఒక అన్యాయస్తుడి యొక్క గుణాన్ని మార్చింది. మాటి మాటికి ఆమె వెళ్ళి గోజాడుకుంటున్న పరిస్థితులను బట్టి ఆయన అనుకున్నాడు, నేను అన్యాయస్తుడనని ఈమెకి తెలిసినా ఆమె ఓపిక, ఆమె ఓర్పు, ఆమె సహనం చాలా గొప్పగా ఉందని ఈమెకి నేను సహాయం చేయాలి అని తన మనసులో తను అనుకున్నట్లుగా అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ఆయన అంటాడు, అన్యాయస్తుడే సహాయం చేయగా నిజమైన దేవుడైన మీకు నేను సహాయం చేయకుండా ఉంటానా? మీ నిమిత్తమే కదా నేను దీర్ఘశాంతము చూపుతున్నానని 7వ వచనములో అక్కడ వ్రాయబడి ఉంది. ఎవరి కోసం అంట దీర్ఘశాంతం? మన కోసమే. ఇప్పుడు నువ్వు అడిగిన వెంటనే
నీకు కావాల్సింది ప్రభువు ఒకవేళ ఇచ్చుంటే దాని ద్వారా నీకు కలిగే బాధ, దాని ద్వారా నీకు కలిగే నష్టం ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్తాయో తెలియదు. అయితే దేవుని యొక్క దీర్ఘశాంతం, దేవుని యొక్క సహనం నీ జీవితంలో గొప్ప మేలు కలిగేట్లుగా చేస్తుంది. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలన్నీ కూడా చాలా త్వరగా 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 అయిపోవాలి. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నా అది త్వరగా తొలగిపోవాలి. ఏదైనా రావాల్సి వచ్చినా అది త్వరగా వచ్చేయాలి. మనస్తత్వం ఎలాగుంటుందంటే, ఏదైనా ఒకటి కోరుకున్నాం అనుకోండి, అది త్వరగా వచ్చేయాలని అనుకుంటాం. అది వచ్చేసింది అనుకోండి త్వరగానే, దాని ద్వారా మనకి ఏదైనా కీడు వచ్చింది అనుకోండి, ఆ కీడు కూడా ఏమనుకుంటాం, చాలా త్వరగా వెళ్ళిపోవాలనుకుంటాం. అంటే మన మనసు, మన ప్రాణం ఏం చేస్తుందంటే మనల్ని త్వర పెడతా ఉంది. గుర్తుపెట్టుకోండి, నీ ఓపిక, నీ సహనం, నీ ఓర్పు చెడ్డ గుణాన్ని కూడా మార్చగలదన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. ఎవరు ఓపికతో ఫలిస్తారు? యోగ్యమైన మంచు మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించేవారు ఓపికతో ఫలిస్తారు. ఈ రోజున మనకందరికి కూడా ఈ తొందరపాటు ఎందుకు ఉంటుంది? ఎందుకు తొందరపడిపోతున్నాం అంటే, మొదటిగా చూసాం, వాక్యం మనలో లేక, అవలంబించక. రెండో విషయం ఏంటంటే, లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మార్తాతో మాట్లాడుతున్న మాటలు ఒకసారి మీరు చదవగలిగితే, అందుకు ప్రభు, మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట మార్తాతోటి ఏమన్నా తెలుసా? మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారముతో తొందరపడుతున్నావు. ఈ రోజున ఒక మనిషికి తొందరపాటు ఎందుకుంటుందో తెలుసా? వారి యొక్క కోరికలను బట్టి కలిగే విచారం, వారి ఆశలను బట్టి కలిగే విచారం, వారి వాంఛలను బట్టి కలిగే విచారం, వారు పెట్టుకున్న పనులను బట్టి కలిగే విచారం వారిని ఏం చేస్తుందంటే తొందర పెడుతుంది. ఎట్లాగా అంటే, దేవుని సన్నిధిలో ఉండనివ్వకుండా, దేవునికి దగ్గర కానివ్వకుండా, ప్రార్థన చేసుకొనివ్వకుండా, వాక్యం చదవనీయకుండా తొందర పెడుతూ ఉంది. ఈరోజు ఎంతమంది అయితే వారి ఆశలతో కూడిన విచారంతో ముందుకు కొనసాగుతూ ఉన్నారో, వారి కోరికలతో కూడిన విచారంతో ముందుకు కొనసాగుతున్నారో, వారికి తొందరపాటు, ఓపిక అనేది ఉండదు. అవసరమైంది ఒక్కటే, మేలైంది ఒక్కటే అని ప్రభు మార్తతో చెప్తున్నాడు. ఉత్తమమైన దానిని నీ సహోదరి ఎన్నుకునింది, ఏర్పరచుకునింది అంటున్నాడు. ఈ రోజున ఉత్తమమైన దానిని ఏర్పరచుకునే విధానము క్రైస్తవులలో లేకుండా పోయింది. నీవు అనేకమైన పనులను గూర్చి విచారముతో తొందరపడుతున్నావు. ఈ రోజున నీకు ఓపిక లేకపోవడానికి, ఓర్పు లేకపోవడానికి, సహనం లేకపోవడానికి, మేలు పొందలేకపోవడానికి కారణం ఏమనుకుంటున్నావు? అనేకమైన పనుల గురించి విచారం నీలో ఉంది. ఏ హృదయంలో అయితే విచారం ఉంటుందో, ఏ హృదయంలో అయితే నెమ్మది లేని స్థితి ఉంటుందో, ఆ ప్రాణం ఏం చేస్తుందంటే పరిగెట్టు అని తొందర పెడుతుంది మనిషిని. అందుకే దావీదు మహారాజు కీర్తనలో ఒక మాట అంటున్నాడు, 39వ కీర్తన 6వ వచనం, మనుషులు వట్టి నీడ వంటి వారై వారు తొందరపడుట గాలికే గదా, ఆ ధనము ఎవరికి చేజిక్కునో వానికి తెలియదు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుతున్నారు, వారు తొందరపడ్డం గాలికి. అంటే మనుషుల తొందరపాటు ప్రయోజనం లేనిది అని దావీదు మాట్లాడుతున్నాడు. మనుషులకి ఓపిక లేకపోవడం, ఓర్పు లేకపోవడం, సహనం లేకపోవడం ప్రయోజనం లేనిది. అది దేని కొరకైతే పరుగులెడుతున్నాడో, దేని కొరకైతే ప్రయాసపడుతున్నాడో, దేని కొరకైతే నిలువ నీడలేక
నెమ్మది లేని పరిస్థితుల్లో కూడా కొనసాగుతూ ఉన్నాడో గుర్తుపెట్టుకోండి, అది ప్రయోజనం లేకుండా పోతుంది. ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ రోజున మన జీవితంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు. గడిచిన దినాల్లో ఒక సహోదరుడు ఇలా మాట్లాడాడు, మనుషులకంట సహజంగా కోపం అనేది వస్తుందంట. మనుషులకి సహజంగా కోపం అనేది వస్తుందంట. ఆ కోపం లోపంగా మారితే పాపంగా మారుతుందంట. ఆ కోపం లోపంగా మారితే పాపంగా మారుతుంది. ఈ రోజున చాలామందికి కోపం వస్తుందంటే ఓపిక లేదు. ఇతరుల ద్వారా కోపం మనకు కలుగుతుందంటే ఓపిక ఓర్పు లేకపోవడం. అంటే ఆలోచన చేయండి, మన జీవితంలో క్రైస్తవులంగా మనము ఒక ధోరణిలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు పరిస్థితులు, ఎన్నో రకాలైన బాధలు మనల్ని ఎలా చేస్తాయంటే, ఏంటి మన జీవితం, ఏదో ఒకటి చేస్తే కదా, ఏంటి నా బ్రతుకులాగా అయిపోయింది అన్నట్లుగా మనల్ని చిత్రీకరిస్తాయి. మీకు కీర్తనలో కోరహు రాసిన కీర్తనలో మీకు నేను ఒకసారి చదివిస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటాను. 42వ కీర్తన 3వ వచనాన్ని మీరు చదివితే, 42వ కీర్తన 3వ వచనం, అక్కడ కోరహు రాసిన కీర్తనలో ప్రజలు ఇలాగ అంటున్నారు ఆ భక్తుణ్ణి. చదవండి. 42వ కీర్తన 3వ వచనం, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. చాలు. ఆయన కలిగే బాధలను బట్టి కొంతమంది జనాలంట నీ దేవుడు ఏమయ్యాడు అని నిత్యం ఆయనతో అనుచు ఉన్నారంట. 10వ వచనంలో చదివితే, శత్రువుల దూషణల ద్వారా తన ఎముకలు విరిగిపోతున్నాయంట. శత్రువుల యొక్క దూషణల ద్వారా నీ దేవుడు ఏమయ్యాడని చెప్పి శత్రువులు అంటూ ఉంటే, వారు మాట్లాడే మాటలకి, దూషణ మాటలకి ఎముకలు విరిగిపోతూ ఉంటే, ఆయన తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు తెలుసా? 5వ వచనంలో చూడండి. ఆ కీర్తన 2 సార్లు చెప్తున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించో చాలు. చూసారా, తన కలిగే బాధల్లో, తన కలిగే కష్టాల్లో మనుషులు లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలు ఎలాంటి మాటలో తెలుసా? 10వ వచనంలో చదివాం మనం. తన ఎముకలు ఎలాగున్నాయంట చెప్పండి అమ్మా. తన ఎముకలు వినిపిట్ల, తన ఎముకలు విరవబడేట్లుగా, అంటే అంత గాయపరచబడే మాటలు తన చెవుల ద్వారా వింటూ ఉన్నాడు. ఆ మాటలకి తనకేమనిపిస్తుందంటే ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి చెయ్యాలా అని తన ప్రాణం తను తొందర పెడుతుంటే, అప్పుడు తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా నీవెందుకు కృంగిపోయావు, నాలో నువ్వేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసు నామములో. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులుగా మీరు మీ ప్రాణంతో చెప్పుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? నా ప్రాణమా నీవేళ కృంగిపోయావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, గొప్ప కార్యములు నీ పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా. 2 సార్లు ఆ మాట ఆ కీర్తనలో ఆయన రాస్తూ ఉన్నాడు. 5వ వచనములో ఆ మాట మాట్లాడాడు, 10వ వచనములో కూడా ఆయన ఆ మాట మాట్లాడుతున్నాడు. ఏమని? నా ప్రాణమా కృంగిపోబాకు, తొందరపడబాకు, దేవుని నిరీక్షణ ఉంచు. మనుషులు మాట్లాడే దూషణలకి నీ దేవుడు ఏమైపోయాడో, నీ దేవుడు ఏమైపోయాడు, నీ దేవుడు ఏమైపోయాడని చెప్పిన మాటలకి నువ్వు కృంగిపోబాకు, నిరీక్షణ ఉంచు. ఒక భక్తిపరుడు అంటండి, ఒక భక్తిపరుడు చాలా భక్తి కలిగిన కుటుంబంలో ముందుకు కొనసాగుతూ తన భార్య, తన కొడుకు ఎంతో భక్తి కలిగి ముందుకు కొనసాగుతూ ఉంటే, తను ఒక గుర్రాన్ని పెంచుకుంటున్నాడు. ఆ గుర్రం ద్వారానే తన కుటుంబం పోషించబడుతూ ఉంది. అయితే గమనించండి, ఆ గుర్రం అనేది తనకి జీవనాధారంగా ఉంటూ ముందుకు కొనసాగుతూ ఆయన ఆ ప్రాంతంలో
ఒక మధ్యతరగతి కుటుంబంగా జీవిస్తూ భక్తి కలిగిన జీవితంలో కొనసాగుతూ ఉంటే ఒక రోజున తన కొడుకు ఆ గుర్రాన్ని ఎక్కే క్రమంలో ఎక్కుతూ ఉండగా పడిపోయి కాలు విరగ్గొట్టుకున్నాడంట. కాలు విరగ్గొట్టుకుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తితో ఏమన్నారంటే, నువ్వు భలే భక్తిపరుడువు కదా, దేవుని మందిరానికి వెళ్ళేవాడువు కదా, ఇప్పుడు నీ కొడుక్కి కాలు ఇరిగిపోయింది, నీ దేవుడు ఏమైపోయాడు, దేవుడు ఏమైపోయాడు, ఎక్కడికి పోయాడు అని చెప్పి అంటూ ఉంటే ఆయన ఏం సమాధానం చెప్పలేదు, గమ్ముగా అయిపోయాడు. అయితే కొంతకాలం ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆ దేశానికి మరొక దేశానికి యుద్ధం ప్రకటించబడినప్పుడు రాజు ఆజ్ఞ జారీ చేశాడు, ప్రతి ఇంట్లో ఒక యవనస్తుడు యుద్ధానికి పాల్గొనాలి అని. అయితే అందరూ కూడా ఆ యుద్ధానికి పాల్గొంటున్నారు ప్రతి ఇంట్లో. ఈ ఇంటికి వచ్చేసరికి ఆ బిడ్డకి కాలు ఇరిగిపోయినందువల్ల నీవు యుద్ధానికి పనికిరావు అని చెప్పి తను తీసుకోలేదు. అయితే ఆ పిల్లడు భలే బాధపడుతున్నాడు, నేను కూడా యుద్ధానికి పోతే నేను కూడా యుద్ధం దేశం కోసం పోరాడేవాడిని కదా, అటు చేసేవాడిని కదా, ఇటు చేసేవాడిని కదా అని చెప్పి. అయితే యుద్ధం జరిగిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే యుద్ధానికి పోయిన వారు ఎవరు కూడా ఇంటికి తిరిగి రాలా. అన్నారు చాలామంది, నీ దేవుడు ఏమైపోయాడు, ఏం చేశాడని. అందరి బిడ్డలు చచ్చిపోతే తన బిడ్డ ఒక్కడే బ్రతికాడు. కొన్ని రోజులు పోతే తన జీవనాధారంగా ఉన్న గుర్రం అడవిలోకి వెళ్ళి పారిపోయింది. ఇక రోధిస్తున్నాడు, కొడుకు చూస్తే కాలు ఇరిగిపోయింది, అతను కోలుకునే దానికి కొంతకాలం పడుతుంది. ఇతని జీవనాధారంగా ఉన్న గుర్రం అడవిలోకి వెళ్ళి తప్పించుకొని పోయింది, తిరిగి రావట్లేదు, వెళ్ళిపోయింది. మళ్ళా జనాలు అనడం ప్రారంభించాడు, నీ దేవుడు ఏమయ్యాడు, ప్రతి ఆదివారం గుడికి వెళ్తావు, ప్రార్థన చేస్తావు, భక్తిగా ఉంటావు, వాక్యం చదువుతావు, అందరికీ దేవుని మాటలు చెప్తావు, ఏమయ్యాడు నీ దేవుడు, ఈరోజు నీకు నీ జీవనాధారం లేకుండా చేశాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మరలా తిరిగి ఆయన ఏమనలేదు, అలాగే మౌనంగా ప్రార్థన చేస్తున్నాడు. మరుసటి ఉదయానికి ఆ వెళ్ళిపోయిన గుర్రం అడవిలో నుంచి ఇంకో 7 గుర్రాలను తీసుకొచ్చిందంట. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి యేసు నామములో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఓపిక, ఓర్పు, సహనం నీ జీవితంలో దేవుని మేలును పొందేదానికి కారణమవుతుంది. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం మీరు చదవగలిగితే అక్కడ అబ్రహామును గురించి ఉన్న మాట ఏంటంటే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలమును పొందాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనములో ఆ మాట నమ్మి, చదవండి, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడిన మాటను నమ్మి ఓర్పుతో సహిస్తే నీవు కూడా వాగ్దాన ఫలాన్ని పొందుకుంటావు, నీ జీవితంలో మేలును చూస్తావు, ఆశీర్వదించబడతావు. ఒకవేళ నీ జీవితంలో త్వరగా మేలు జరగాలంటే ప్రభు చిత్తం జరుగుతుంది. అయితే కొంతకాలం ఆలస్యం అవ్వాలి అంటే అది ఆలస్యం అవ్వాల్సిందే. గుర్తుపెట్టుకోండి, మీరు చదివారే, మొదట ఒక విధవరాలు న్యాయం కోసం వెళ్ళిన అన్యాయస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ 4వ వచనంలో ఏం చదువుతారు, కొంతకాలము అన్న మాట అక్కడ మనం చూస్తాం. అంటే కొంతకాలం అంటే చాలా రోజుల నుంచి ఆమె ఏం చేస్తుంది, తిరుగుతూ ఉంది. ఆమె ఓపిక, ఆమె ఓర్పు అన్యాయస్తుని మార్చేసింది. నీ ఓపిక, నీ ఓర్పు, నీ సహనం నీ శోధన ఇక కనపడనివ్వకుండా చేస్తుంది. గుర్తుపెట్టుకో. ఆ ఉపమానం యేసయ్య ఎందుకు చెప్పాడంటే అక్కడ విసుకక ప్రార్థించకుండానట్లు. ఎట్లాగా విసుకక. గడిచిన దినాల్లో రక్షణ సువార్త సభల్లో సేవకులు ఇలాగ మాట్లాడాడు. ఆ యాయీరుని పక్కన జనాలు, ఇంటి దగ్గర నుంచి వచ్చిన ప్రజలు, ఇక బోధకుడిని శ్రమ పెట్టవద్దు అంటే ఇక బోధకుడిని బ్రతిమలాడవద్దు, అడగవద్దు, నీ కుమార్తె చనిపోయింది అన్నప్పుడు సేవకుడు ఇలాగ మాట్లాడాడు,
చాలామంది మనుషులు మనం బ్రతిమలాడుతున్నప్పుడు, మనం పదే పదే అడుగుతున్నప్పుడు విసుక్కుంటారు, సనుక్కుంటారు, గొనుక్కుంటారు, కసురుకుంటారు, కోపగించుకుంటారు, ఎన్నో మాటలు మాట్లాడతారు. కానీ నువ్వు ఎన్నిసార్లు ప్రభువుని అడిగినా ఆయన నిన్ను విసుక్కోడు, కసురుకోడు, కోపగించడు, నిన్ను త్రోసివేయడు. హల్లెలూయా. ఇదిగో మంచి ప్రతిఫలాన్ని ప్రభువు నీకు ఇస్తాడు, గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. వేచి ఉండి చూచే దానిలో ఉన్న గొప్ప ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. నేను నా యవన ప్రాయంలో అనగా నేను చదువుకుంటున్నప్పుడు ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కావాలని ఆశపడ్డాను. సెకండ్ హ్యాండ్ బైక్ ఉంటే చాలు, 10,000 రూపాయల బైక్ అయినా సరే, అది డొక్కు బైక్ అయినా సరే, రిపేర్లు ఉన్నా సరే చేపించుకునైనా నడపాలి అన్న ఆశ, కుతూహలం నాలో ఉండింది. అయితే కొంతకాలం నేను వేచి ఉండి చూచి ముందుకు కొనసాగే క్రమంలో నేను కోరుకున్న సెకండ్ హ్యాండ్ బైక్కు మించి కొత్త డెలివరీ బైక్ని ప్రభువు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నేను కోరుకునింది చాలా తక్కువది, ఎన్నికలేంది, స్వల్పమైంది, పనికిరాంది నేను కోరుకుంటే ప్రభువు నాకు పనికొచ్చేది ఇచ్చాడు. ఎప్పుడంటే వేచి ఉండి ఓపికతో, సహనముతో, ఓర్పుతో దేవుని యందు నిరీక్షణ ఉంచితే జరిగే మేలులు అలాగుంటాయి. నువ్వు తొందరపడి పరుగులెడుతూ ఉంటే దావీదు అంటున్నాడు, మనుషులు తొందరపడుట గాలికే కదా, అంటే ప్రయోజనం లేకుండా ఉండడమే కదా. ఇంకొక సమయంలో దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది ఏమనంటే, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చుచున్నాడు. కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఎన్నో నిద్రాహారాలు మానేసి సమయం కాని సమయంలో ముందుకు వెళ్తున్నా తన ప్రియులు నిద్రించుచుండగా అంటే నిద్రించే సమయంలో నిద్రిస్తున్నారని, ఎల్లప్పుడూ పనుకొని నిద్రపోతున్నారని కాదండి. కొంతమంది నిద్రపోయే సమయంలో కూడా నిద్రపోలేరు. ఎందుకో తెలుసా? వారి యొక్క కోరికలు, వారి యొక్క ఆశలు, వారి యొక్క వాంఛలను బట్టి వారి యొక్క నిద్రను కూడా త్యాగం చేస్తుంటారు చాలామంది. కానీ నిద్రపోయే సమయంలో నిద్రపోతున్న క్రైస్తవులకు ప్రభు తన యొక్క ప్రతిఫలాన్ని దయచేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మార్తాతో ప్రభు అన్నాడు, నీవు అనేకమైన విచారములు కలిగి తొందరపడుచున్నావు. ఈరోజున నీలో కలిగే విచారాలు, నీకు కలిగే బాధలు, ఎలాంటి బాధలు? ఆ భక్తిపరుడు అన్నాడు, ఏమనన్నాడు? ప్రతి దినం నిత్యము నీ దేవుడు ఏమాయనని అడుగుతూ ఉంటే నా కన్నీళ్ళు నాకు అన్నపానాలు అయిపోతున్నాయి. వాళ్ళు దూషించే దూషణలకి నా ఎముకలు విరవబడుతున్నాయి. అందుకే నా ప్రాణంతో చెప్పుకుంటున్నాను, నా ప్రాణమా నీవెందుకు కృంగిపోతున్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. హల్లెలూయా. నేను ఇంకను యెహోవాను స్తుతిస్తానని ఆ భక్తిపరుడు మాట్లాడుతున్న మాట ఈరోజు నీవు కూడా ఆలోచించే. దేవుని యందు నిరీక్షణ ఉంచు. నిరీక్షణ లేని జీవితం, క్రైస్తవ జీవితం ముందుకు కొనసాగలేదు. అది మృతమైనది, ఫలించేది కాదు. ఈరోజు నీ జీవితంలో ఒక తీర్మానం తీసుకోవాలి. నువ్వు ఒక నిశ్చయతలోకి రావాలి. అయ్యా, నా శరీరం నన్ను తొందర పెడుతూ ఉంది, నా ప్రాణం నన్ను తొందర పెడుతూ ఉంది. నీవు నాకు ఇచ్చే వరకు నేను ఆగలేకపోతున్నాను, నా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాను. నీవు నా పట్ల చూపించే ఆ కృప ఆలస్యం అవుతుందని నా ప్రాణం ఎటు చెప్తే అటు వింటూ ఉన్నాను. అయితే నిరీక్షణ ఉంచగలిగే కృప నాకు దయచేయి, ఆ మనస్సు నాకు దయచేయి. ఓపికతో ఎదురు చూసే మనసు నాకు దయచేయి, సహనంతో ఎదురు చూసే మనసు నాకు దయచేయి అని మీరు అడిగితే గుర్తుపెట్టుకోండి, అలాంటి మనస్సు మన హృదయంలో నిలబడితే ఆలస్యమైన కానీ గొప్ప మేలును మీ జీవితంలో మీరు చూస్తారు. ఆలస్యమైనా కానీ అబ్రహాము జీవితంలో చాలా గొప్ప మేలును చూచాడు. మీరు చదివారు. ఆ మాటను నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలాన్ని పొందాడు. ఈరోజున క్రైస్తవులకు ఉండవలసిన ఆ గుణం మనం కలిగి ఉంటే గుర్తుపెట్టుకోండి, మనమందరము కూడా ఒక మంచి స్థితి కలిగి ఉంటాం. లేదు, అలాంటి ఆలోచన మనలో లేకపోతే సౌలు రాజు తన రాజు అంటే తన యొక్క ఆధిక్యతను
పోగొట్టుకున్నాడు. దేవుడు తనకిచ్చిన ఆ యొక్క గొప్ప ఆధిక్యత, ఇజ్రాయెల్ మీద రాజుగా దేవుడు తనను నియమిస్తే సమూయేలు వచ్చేంత వరకు ఆగలేక చేసిన దహన బలి కారణము చేత అక్కడ ఆయన మాట్లాడతాడు, సాహసించి నేను ఈ కార్యం చేశాను అంటాడు. సమూయేలు అంటాడు, దేవుడు సదాకాలము ఈ రాజ్యానికి నిన్ను నీ కుటుంబాన్ని రాజుగా నియమించాలనుకున్నాడు, కానీ అది నిలవదు అంటాడు. ఎందుకో తెలుసా? ఓపిక లేకపోవడం వల్ల, ఓర్పు లేకపోవడం వల్ల దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు సౌలు రాజు. ఈ రోజున నీవు నేను ఎవరమైనా సరే ఓపిక ఓర్పు లేకపోతే మన మేలును పోగొట్టుకునేదానికి, మనకిచ్చిన ఆధిక్యతను కోల్పోయేదానికి. అందుకే ప్రసంగి 10వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుందో తెలుసా? ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నువ్వు తొలగిపోబాకు. ఓర్పు గొప్ప దోహద కార్యాలు జరగకుండా చేస్తుంది. హల్లెలూయా. ఏలువాడు అంటే మీ యజమానుడు. మీరు ఎవరి దగ్గర అయితే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగానికి అధిపతిగా యజమానుడుగా ఉన్న వ్యక్తి ఒకవేళ మీ మీద కోప్పడితే, ఆయన కోప్పడ్డాడని నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోబాకు అని వాక్యంలో ఉంది. ఎందుకంటే ఓర్పు గొప్ప దోహద కార్యాలు జరగకుండా చేస్తుంది. నీ జీవితంలో మేలే చేస్తుంది ఓర్పు. సహించే మనస్సు, ఓపిక నీకు నీ జీవితానికి దీవెనకరంగానే ఉంటుంది, కానీ శాపంగా ఉండదు. నిరీక్షణ ఉంచు దేవునిలో. కృంగిపోబాకు. నీకు కలిగే బాధలను బట్టి, శ్రమలను బట్టి కృంగిపోబాకు, తొందరపడిపోబాకు. నీ ప్రాణంతో చెప్పుకో ఏమనంటే, దేవుని యందు నిరీక్షణ ఉంచు అని. ఎప్పుడైతే నీ ప్రాణముతో నిన్ను బలపరుచుకునే విధంగా ముందుకు కొనసాగుతావో, మీరు మొదటే చదివారు దేవుని వాక్యం ఏమని? ఎవరిలో ఓపిక ఉంటుంది అంటే, యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యమును అంగీకరించి ఎవరైతే దాన్ని అవలంబిస్తారో వారు ఓపికతో ఫలిస్తారు. అంటే ఈ రోజున క్రైస్తవుల్లో ఎవరులైతే దేవుని వాక్యము యోగ్యమైన మనసుతో అంగీకరిస్తారో, ఎవరు దాన్ని అవలంబిస్తారో వారిలో ఓపిక, ఓర్పు, సహనం ఉంటుంది. అంగీకరించకపోయినా అవలంబించకపోయినా వారి ప్రాణం తొందర పెడుతుంది, ఎంతో నష్టానికి అది కారణమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పడకుండా ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఒక్కసారి మనమందరము కూడా, అవును, ఓపిక, ఓర్పు, సహనం అనేది చాలా అవసరమైంది. ఇది లేకపోతే మనం ముందుకు కొనసాగలేమని మనమందరము కూడా ఒక తీర్మానం తీసుకునే వారంగా ముందుకు కొనసాగుతాం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సంగమా, సహోదరులారా, దేవుడు మీతో మాట్లాడి ఉండగా ఈ రోజున గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో తొందరపాటు నిర్ణయాల ద్వారా ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావా? ఆలోచించి. ఆలస్యం అనేది నిన్ను ఎంతో కలిచివేస్తుందా? ఇంకా ఎప్పుడు అనే మనస్సు నిన్ను కలవర పెడుతుందా? గుర్తుపెట్టుకో, నీ జీవితంలో దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నది ఆయన నీకు మేలు చేయకుండా ఉండేదానికి కాదు, మంచి మేలును, ఆశీర్వాదాన్ని చేసేదానికే. అంటాడు కదా, అన్యాయస్తుడే ఆ విధవరాలికి మేలు చేయాలని అనుకోగా దేవుడినైనా నేను మీకు మేలు చేయకుండా ఉంటానా? మీ నిమిత్తమే కదా నేను దీర్ఘశాంతం చూపిస్తున్నానని ప్రభువు మాట్లాడాడు. ఆలోచించేయండి. ఈరోజు నాయన దీర్ఘశాంతం చేతగానితనంగా నువ్వు తీసుకొని తొందరపడి నువ్వు చేసే పనులు బట్టి ఇదిగో ఎంతో నష్టపోతున్నావు. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో మేలు కలిగేదానికి ఓపిక, ఓర్పు నీకు అవసరమై ఉంది. నీవు కృంగిపోకుండా ధైర్యపరచబడాలంటే నీవు దేవుని వాక్యం హృదయంలో ఉంచుకొని అవలంబించగలిగితే అది నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ప్రభు నాతో మాట్లాడిన తీర్మానం తీసుకుంటే మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా యేసయ్యా మీకు స్తోత్రాలు. జీవాధిపతి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలోనైనా బిడ్డలందరూ మీ మాటలు విని ఒక తీర్మానం తీసుకుండగా, అయ్యా ఈ క్షణమందే ఎంతో కష్టతరమైనది అయ్యా, వినేదానికి మంచిగా అనిపించినను ఆచరించేదానికి కష్టతరమైన ఓర్పు, సహనము అయ్యా నైనా ఓపిక తండ్రి నైనా వేచి ఉండే మనస్సు అయ్యా మేము కలిగి ఉండేదానికి, అయ్యా మా హృదయంలో అట్టి కృప మేము ముందు కొనసాగేదానికి నీ వాక్యం మా హృదయంలో ఉండేదానికి కృపను దయచేసి
ఎంతమంది బిడ్డల మాటలు విన్నారో, ఎంతమంది తీర్మానం తీసుకుంటున్నారో అట్టి వారికి అయ్యా నీ కృప, నీ అభిషేకం తోడుగా ఉంచి, రాలేకపోయిన వారికి మనకు సమయం దయచేసి చేరిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.